ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా బాగా ఉన్నారని, దినదినము ఆత్మీయంగా ఆర్థికంగా అభివృద్ధి పొందుతున్నారని ఆశిస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానము చాలా గొప్ప వాగ్దానం అండి. కీర్తనల గ్రంథం 20వ సంకీర్తన 1వ వచనము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఇది నిజంగా చాలా చాలా ఆశీర్వాదం అండి. మన దైనందిక జీవితాల్లో మనకి రోజు కొత్త కొత్త ఆపదలు వస్తుంటాయి. కొన్నిసార్లు మనకు వచ్చిన కష్టాలను బట్టి, ఆపదను బట్టి బంధువులు, మిత్రులు వాళ్ళ తలుపులు తడుతుంటాం, వాళ్ళకి ఫోన్లు చేసి అడుగుతుంటాం. చాలాసార్లు మనకి మొండి చెయ్యే ఎదురవుతుంది. మామూలప్పుడు అందరూ మనతో పాటు ఉంటారు. మనకు ఆపద వచ్చినప్పుడు ఎవడు మన పక్కన ఉండడండి. కానీ దేవుడిచ్చిన వాగ్దానము, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును కాక. కానీ ఈ వాగ్దానాన్ని పొందుకోవాలంటే మనం చేయాల్సిన పని ఉంది. ఆపత్కాలమందు మనము అటు ఇటు చేతులు చాపకుండా వాడి దగ్గరికి వీడి దగ్గరికి వెళ్లకుండా మన దేవుని దగ్గరికి వస్తే, మోకరించి దేవుణ్ణి అడగండి. ఇస్తే ఆపత్కాలమందు ఆయన ఉత్తరమిస్తాడు. వాగ్దానాన్ని ఎత్తిపెట్టి అడగండి. ప్రభువా, నీ వాక్యంలో చెప్పావు కదా, ఆపత్కాలమందు నీవు నాకు ఉత్తరమిస్తాన్ని. ఇదిగో నేను ఇప్పుడు ఆపదలో ఉన్నాను. నీవు తప్ప ఆకాశమందు మాకు వేరొక దేవుడు లేడు. సహాయం నీ దగ్గర నుంచి మాత్రమే రావాల్సింది ప్రభువా అని ఆయనకి మొరపెట్టండి. తప్పకుండా మీకు దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైన జవాబు వస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుంటాం. కృపా సత్య సంపూర్ణుడా, కనికరము గల తండ్రి, జీవం గల దేవా, జీవాధిపతి, నివున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఆపత్కాలంలో నీవు మమ్మల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. మా దైనందిక జీవితాల్లో మాకు చాలినంత దేవుడుగా ఉండి, దినం వెంబడి దినం తండ్రి, వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తూ నీ యందు స్థిరపరుచున్న విధానాన్ని బట్టి మరొకసారి నాయన భయపడవద్దు. నీ ఆపద కాలములో నేను నీకు తోడుగా ఉన్నానని మా కొరకు గొప్ప బలాన్ని ఈ వాక్యం ద్వారా దయచేసినందుకు మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయొచ్చు లేదా ఫోన్ చేయొచ్చు. నా నెంబరు +965 94724454. ప్రభు మిమ్మల్ని మిక్కిలిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.